ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి సూర్యాభాయ్ మనతోని ఉన్నారు. ఓల్డ్ సిటీ డాన్. సూర్యాభాయ్ రౌడీ షీటర్ అని బిరుదు కూడా ఉంది. అది కొంతమందికినట. కేసులు అనేది ఎందుకు లేవు మీ దగ్గర? నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను చెప్పేస్తేనే మీకు తెలిసిందా లేదా మీకు తెలియదా? రౌడీ షీటర్ అనేది ఇది నోబెల్ అవార్డు కాదు, ఆస్కార్ అవార్డు కాదు. ఇది ఎందుకు ఇస్తారు మీకు? నేను చేసే మంచి పనిలో కూడా వాళ్ళకు రౌడీయిజం కనిపిస్తుందంటే అందుకని వాళ్ళు రౌడీ షీట్. ఒకరి మాటలు మాట్లాడుతున్నా తగ్గిపోవాలి అంటే వాటికి మీరు మరి ఇప్పుడు వాడు బలవంతుడు అని చెప్పి బలహీనుల్ని భయపెడుతుండే. సెటిల్మెంట్స్కి ఎంత తీసుకుంటారు? నేను ఏ సెటిల్మెంట్కి ఇంత కావాలని చెప్పి నేను చెప్పను. వాళ్ళు మన సాయం పొంది మన దగ్గరకు వచ్చారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి సూర్యాభాయ్ మనతోని ఉన్నారు. ఓల్డ్ సిటీ డాన్. ఆయన మూవీస్లో కూడా యాక్ట్ చేస్తుంటారు, డైరెక్ట్ చేస్తుంటారు. ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. అండ్ ఒక మంచి బిరుదు కూడా ఇస్తుంటారు వీళ్ళకి శత్రువులు, రౌడీ షీటర్. సూర్యాభాయ్ రౌడీ షీటర్ అని బిరుదు కూడా ఉంది. అది కొంతమందికినట. కాకపోతే చూద్దాం ఆ కొంతమంది ఎందుకు నేను రౌడీ షీటర్ అంటున్నారు. ఆయన కొంతమంది సూర్యాభాయ్ అని పిలుస్తుంటారు. అసలు ఓల్డ్ సిటీకి డాన్ ఎలా అయ్యాడో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. చాలా బాగున్నా. నేను మీరు రౌడీ షీటర్ డాన్ అంటే ఏదో గంభీరంగా ఉంటారు అనుకున్నారు, కానీ చూస్తే మహేష్ బాబు లాగా, మిల్కీ బాయ్ లాగా ఉన్నారు. అంతేనా? రౌడీ షీటర్ అంటే ఎందుకు డాన్ లాగా? ఇప్పుడు మన బిజినెస్ మ్యాన్ మూవీ ఉంది. ఓకే. సూర్యాభాయ్ అంటారు, రౌడీ షీటర్ అంటారు. స్మార్ట్గానే ఉంటాడు ఆయన కూడా. నేనైతే రౌడీ షీటర్ ఏం కాదు. ఓకే. నా మీద ఏ కేసులు కూడా లేవు. వాళ్ళు అంటారు అంతే. కేసులు ఏం లేవు సూర్యాభాయ్ పైన. ఎవరైనా కేసులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అంతేనా? పెట్టుకోమను. అంటే కేసులు అనేది ఎందుకు లేవు మీ దగ్గర? నేనే తప్పు చేయలేదు కాబట్టి. చేసిన తప్పులు కప్పుపుచ్చుకుంటున్నారేమో. ఏమున్నాయి చేసిన తప్పులు? ఎవరిని అడిగినా కూడా చెప్తాను నేను చేసిన తప్పులు ఏమన్నా. ఒక నిప్పు లేనిది పొగరాదు. ఎస్. ఒక మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మీరు చెప్పడం జరిగింది. మీరు మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు. నేను చెప్పేస్తేనే మీకు తెలిసిందా లేదా మీకు తెలియదా? నేను ఎగ్జాంపుల్ అనేది ఏంటంటే చూసినా చెప్పినా ఏదైనా కూడా అక్కడ మీరు చేసిన పనికే బయటికి వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు మీరు ఫలానా మూవీస్ చేశారంటే ఫలానా యాక్టర్ గా చేశారు ఈ మూవీస్ అని చెప్పొచ్చు. కానీ రౌడీ షీటర్ అనేది ఇది నోబెల్ అవార్డు కాదు, ఆస్కార్ అవార్డు కాదు. ఇది ఎందుకు ఇస్తారు మీకు రౌడీ షీటర్ అని? మీరు ఏదైనా రౌడీ పనులు చేస్తేనే రౌడీ షీటర్ గా ఇస్తారు. కాకపోతే కప్పు పుచ్చుకుంటున్నట్టు మాకు అభిప్రాయం. మీరేమంటారు? సరే, ఇప్పుడు మనం ఒక మంచి చేస్తుంటాం. మంచి చేసేటప్పుడు అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. అవునా కదా? వాళ్ళు చేయలేరు, మనల్ని చేస్తే ఓర్వలేరు. నేను చేసే మంచి పనిలో కూడా వాళ్ళకు రౌడీయిజం కనిపిస్తుందంటే అందుకని వాళ్ళు రౌడీ షీటర్ అని అంటున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. 100 మందిలో 10 మంది అన్న మనం తప్పు పడతారు. ఆ 10 మందే వీళ్ళని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే 10 మందిలో తప్పు పట్టేటోడు వీడు చెడ్డవాడు, వీడు నీచుడు అని అదే అంటారు. కానీ ఎవరికి రౌడీ షీటర్ అనే పేరు సామాన్యుడికి రాదు. అవునా? ఎవరైనా కూడా ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా ఉంటారు కొంచెం నచ్చిన వాళ్ళు, మా ఫ్రెండ్స్లో కూడా నచ్చిన వాళ్ళు ఉంటారు. వాడు వేస్ట్ గాడు, వాడు వేస్ట్ అని అంటారు. కానీ ఎవరు కూడా ఈ అవార్డు ఇయ్యారు మీలాగా సూర్యాభాయ్కి రౌడీ షీటర్ అని. సరే, ఒక పని చేద్దామండి. ఓకే. మీ పేరు? నా పేరు యాంకర్ పప్పు అండి. యాంకర్ పప్పు గారు, మీ ల్యాండ్ ఉంది. వేరే వాళ్ళు వచ్చి మీ ల్యాండ్ని కబ్జా చేసారు. మీరు ఏం చేస్తారు? కబ్జా నుంచి జరిపేయాలని వేరే వాళ్ళని కన్సల్ట్ అవుతాం. అంటే అలా జరిపేస్తే రౌడీ షీటర్ అయిపోతారా మీరు? అంటే మీరు సెటిల్మెంట్స్ కూడా చేస్తారా? సెటిల్మెంట్స్ చేస్తారా? సెటిల్మెంట్సే చేస్తాను నేను. ఓకే. కబ్జా చేసిన ల్యాండ్ని కొనేసి లేకుండా మీరు కూడా కబ్జా చేసుకుంటారా లేకుంటే సెటిల్మెంట్? ఇప్పుడు మీరు మీ ల్యాండ్ని కబ్జా చేసారు, ఓకే, మీతో జరపడం అవ్వట్లేదు. అప్పుడు అన్న మాకు అన్యాయం జరిగింది, ఏదైనా చేసి పెట్టండి అని మన ఇంటి దగ్గరికి వస్తే, అవునా అన్యాయం జరిగిందా లేదా, వీళ్ళు చెప్పే నిజమా అబద్ధమా, అవతల వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వీళ్ళకి అన్యాయం జరిగింది అనిపిస్తే మీ తరపు నేను వస్తా. ఓకే. మీరు సెటిల్మెంట్స్ ఇలా ఎక్కడైతే కబ్జా జరుగుతుందో అలా చేస్తారు? కబ్జా అనే కాదు బ్రదర్. ఓకే. ఎక్కడైతే ప్రాబ్లం ఉందా అక్కడ నేను ఉంటా. ఓకే. ప్రాబ్లం క్రియేట్ కానివ్వను, ప్రాబ్లం కాకుండా నచ్చ చెప్తుంటా.
ఆ విషయాలు కొంతమందికి రౌడీజన్ లాగా అనిపిస్తే నేనేం చేయలేను. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఈ కబ్జాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీపిచ్చినప్పుడు సహాయకుడు అవుతాడు, దేవుడు అవుతాడు, కానీ రౌడీ షీటర్ ఎందుకు అవుతాడు? అదే అంటే కదా మీ ప్రవర్తన చెప్పాను అలా కదా. ఉందా? అదే చెప్పాను కదా, కొంతమందికి మంచిగా చెప్తే వింటారు, ఓకే కొంతమందికి ఘాటుగా చెప్తే వింటారు. ఓకేనండి. ల్యాండ్ సెటిల్మెంట్స్కి వెళ్తారు కదా, మీరు ఎంతమంది వెళ్తారు? ఎంతోమంది అవసరం లేదండి. ఓకే. నేను చాలామంది ఉన్నారు నా వెంబడి, నేను అందరినీ తీసుకెళ్ళను. ఎందుకంటే మార్కెట్లో ఒక మంచి పేరు ఉంది, ఒక బ్రాండ్ ఉంది, ఏం రౌడీ సూర్య భాయ్ అంటే ఒక బ్రాండ్ ఉంది, ఓకే. అవునా కదా? రౌడీ షీటర్ అని కూడా పేరు ఉంది. 10 మందిని తీసుకెళ్ళేవాడు రౌడీ షీటర్, సింగిల్గా వెళ్ళి మాట్లాడేటోడు హీరో, సోషల్ వర్కర్. నీ సింగిల్గానే వెళ్తా, సింగిల్గానే మాట్లాడతా. అవతలాడు ఎంత పెద్ద పైలవానైనా సరే తగ్గాల్సిందే. ఎందుకు మీకు అంత పొగరు? పొగరెందుకు? దాని పొగరని ఎందుకంటే అవును, మళ్ళీ అవతల వాళ్ళు తగ్గాలన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు అన్యాయం జరిగినవని తరపున నేను నిల్చుంటే పొగరంటారా దాన్ని? మీరు పొగరు మాటలు మాట్లాడుతున్నారు. అవతల వాళ్ళు తగ్గిపోవాలి అంటే వాడి దిక్కు మీరు మరి వినరా? ఇప్పుడు వాడు బలవంతుడు అని చెప్పి బలహీనుల్ని భయపెడుతుండు కదా, ఆ బలహీనుల వెనక ఈ బలవంతుడు నుండి వాళ్ళని భయపెడితే తప్పేంటి? ఓ ఆ రకంగా మీరు భయపట్టిస్తున్నారు మరి తప్పేంటి చెప్పండి మీరు. సెటిల్మెంట్స్కి ఎంత తీసుకుంటారు? నేను ఏ సెటిల్మెంట్కి ఇంత కావాలని చెప్పి నేను చెప్పను. వాళ్ళు మన సాయం పొంది మన దగ్గరకు వచ్చారు, అవునా కదా? ప్రాబ్లం ఉంది అన్న దగ్గరికి వెళ్తే ప్రాబ్లం క్లియర్ చేయగలడు అనే నమ్మకం వాళ్ళకు ఉంటే నా దగ్గరకు వస్తారు. వచ్చిన వాళ్ళకి నాకు ఇంత ఇవ్వండి అని చెప్పి నేను ఏ రోజు డిమాండ్ చేయలే. వాళ్ళు ఇస్తే తీసుకుంటా, ఇవ్వకపోయినా సైలెంట్గా ఉంటా. ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది కదా, ఓకే, హ్యాపీ. వాళ్ళు ఇదే మాట మీద ఉంటారా? మీరు సెటిల్మెంట్ చేసిన తర్వాత రూపాయి కూడా తీసుకోరా? ఇస్తే తీసుకుంటా, లేకుంటే తీసుకోరు. కొన్ని ల్యాండ్స్ చాలా వరకు మన కొండాపూర్లో కానీ చాలా వరకు ఉన్నాయి. మీరు అలాగనే సహాయం చేసి తీసుకోకుండా ఉంటారా? ఇదే ఇంటర్వ్యూ సాక్షిగా చెప్తున్నా నేను. డెఫినెట్లీ ఫ్రీ సర్వీస్. డెఫినెట్లీ ఇదే ఇంటర్వ్యూ సాక్షిగా నేను చెప్తున్నాను. మీరు కొండాపూర్లో ఎక్కడ ఉంది అంటున్నారు కదా, ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రాబ్లం ఉందా లేదా? ఇప్పుడు మీరు వస్తారు నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా, అన్న ఇట్లా అయిపోయింది, గుడ్డిగా మిమ్మల్ని నమ్మేది చేయను. దాని గురించి ఫస్ట్ కనుక్కుంటా. వాళ్ళు బాధపడుతున్నారా ఈ ఇష్యూ వల్ల, ప్రాబ్లం అవుతుందా వాళ్ళకి, కనుక్కొని అప్పుడు నేను రంగంలోకి దిగుతా. మీరు రంగంలో దిగిన తర్వాత మీకు న్యాయం అనిపిస్తేనే ఆ న్యాయంగా వాదించండి. వాదించిన తర్వాత మీరు రూపాయి కూడా తీసుకోవద్దు అక్కడి చెల్లి. అరే వాళ్ళు ఇవ్వకపోతే నేను తీసుకొని ఇయ్యరు, నేనే చెప్తున్నాను. సూర్యాబాయ్ మంచోడు, సూర్యాబాయ్ రూపాయి కూడా తీసుకోడు, సెటిల్మెంట్ చేస్తే అని చెప్తా. ఓకేనా? డన్. ఎక్కడైతే కూడా గచ్చిబౌలి, కొండాపూర్, ఫిలిం నగర్ ఇక్కడ చాలా ఉన్నాయి, బంజారా హిల్స్ ఉన్నాయి. ఏదైనా ఉండాలంటే సూర్యాబాయిని కన్సల్ట్ చేయండి. నా నెంబర్ కూడా ఇవ్వండి, ఇస్తాను నేను. నా నెంబర్ ఇవ్వండి, నా ఇంటి అడ్రస్ కూడా ఇవ్వండి. రూపాయి కూడా తీసుకోవద్దు, రూపాయి తీసుకుని నన్ను అడిగాను. అరే మనం ప్రాబ్లం అయిన వాళ్ళకి హెల్ప్ చేయాలని వెళ్తున్నాం. మనకి ఎందుకు పైసా ఆశించిపోతలే. పైసా ఆశించిపోవాలంటే ఇంకా మస్తు 10 కార్లలో వస్తుండే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ దగ్గరికి. పైసాని ఆశించను, పైసా చేతికున్న మైల ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. కానీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. మనం సచ్చినా మన పేరు చెప్పుకోవాలి. అరే ఈ ల్యాండ్ నిలబడ్డది, వీళ్ళ జీవితం నిలబడ్డదంటే అరే సూర్యాన్ని వచ్చి చేసిండ్రా. మనం చచ్చినా కూడా మన పేరు తలుచుకోవాలి. నాకు అదే కావాలి. సరే, మీరు దానాలు చేస్తున్నారు కదా, చాలా వరకు హెల్ప్ సర్వీస్ అన్నారు కదా, సోషల్ సర్వీస్ అంటే ఏంటిది చెప్పండి మీరేనండి. సోషల్ సర్వీస్ అంటే ఏంటిది? అల్లే మీరు అడిగారు కదా, నాకు తెలియదు. సరే, సోషల్ అంటే మీ పరంగా ఇప్పటి సోషల్ సర్వీస్ ఎలా ఉన్నాయంటే వీడియోలకు ఫోటోలకు ఫోజ్ ఇచ్చి 4 అరటి పండ్లు చేతులు పెట్టేసి అది సోషల్ సర్వీస్ అంటున్నారు, 2 బ్లాంకెట్లు చేతులు పెట్టేసి సోషల్ సర్వీస్ అంటారు. సూర్యాభాయ్ సోషల్ సర్వీస్ ఏంటిది? నా సోషల్ సర్వీస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తుంటా, నాకు ఏ రోడ్డు మీద ఎవరు బట్టలు లేకుండా బ్లాంకెట్స్ లేకుండా ఎంతోమంది పడుకొని ఉంటారు. అమ్మ ఏంటి మీకు ఎవరు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు బాబు, ఇట్లా ఎల్లగొట్టేది ఇట్లా అంటే ఆ ప్రాబ్లం ఏం చేస్తా తెలుసా? నాకు వాళ్ళకి ఇప్పించడం అన్నీ ఇప్పిస్తా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు ఎల్లగొట్టిర్రు, ఏంది ప్రాబ్లం, తల్లిదండ్రి మీకు బరువు అయిపోయారా, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు అప్పటికి వినకపోతే అప్పుడు మనం ఏం చేయాలో చేసి ఆమెకి ఏం తక్కువ ఉంది, బియ్యమా, రేషనాలు ఏంటి, ఇంటికి ఒక దగ్గర పెట్టి ఇవన్నీ చేస్తుంటా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొన్ని ఫౌండేషన్స్ వల్ల నాకు కాల్ చేస్తుంటారు, సార్ కొంచెం ఫ్యాన్స్ ఖరాబ్ అయినాయి, సార్ కొంచెం ఫుడ్కి ప్రాబ్లం ఉంది. నాతో అయినంత చేస్తుంటా వాళ్ళకి. అంటే ఇంతకుముందు ఒక ట్యాగ్ లేదు నేను చేసేదానికి, బట్ ఇప్పుడు చేసేదానికి ఒక ట్యాగ్ కోసం ట్రై చేస్తున్నా. ఏం ట్యాగ్ కోసం? దానికి ఇప్పుడు నేనే
ఫౌండేషన్ పెట్టాలని అనుకుంటున్నా. ఓకే. ఇంతకుముందు నేను చేసింది ఏం లాభం లేదు. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఏదో ఒక అరటిపండు ఇచ్చేసి అది ఇచ్చేసి ఇది ఇచ్చేసి, ఎందుకంటే అందరిలాగానే నన్ను చూస్తున్నారు. మీరు మా ఏరియాకి వచ్చి ఒకవేళ మీరు కనుక్కున్నా కూడా అలాంటి స్కిల్స్ కానీ అలాంటి షో టాప్స్ కానీ నావి లేవు. 10 మంది జనాల్లో వీడు మంచి చేస్తాడు అనే పేరుంది. ఎవిడెన్స్ నాగా చాలా ఉన్నాయి, కానీ నేను ఎక్కడ సోషల్ మీడియాలో నేను వేయలే. ఇప్పుడు మాత్రం దానికి ఒక అంటే మనకంటూ ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే యూనిఫామ్ కావాలి. సిఎస్ఆర్ నో? అవునా కదా? నాకు కూడా ఒక యూనిఫామ్ కావాలి. యూనిఫామ్ మీన్స్ ఒక ఐడెంటిటీ కావాలి. ఇప్పటి నుండి నేను చేసే ప్రతిదానికి ఐడెంటిటీ తీసుకొని చేస్తా. మీరు చెప్పారు కదా సోషల్ పోస్టు అది ఇది అని చెప్పి, ఎందుకంటే ఐడెంటిటీ అంటే అంత ఈజీ ఇవ్వరు. అక్కడ మన అన్ని A to Z ఉంటాయి అక్కడ. అప్పుడు నేను పోస్ట్ చేస్తా. అది ఎందుకోసం చేస్తా తెలుసా? పోస్టులు చేస్తా, వీడియోస్ పెడతా, అన్నీ పెడతా. ఎందుకంటే 10 మందికి తెలియాలి. ఇప్పుడు తెలియాల్సిన అవసరం లేదు. మనకు ఒక ఫౌండేషన్ ఉందని 10 మందికి తెలియాలి. నా ద్వారా ఒక మంచి జరుగుతుందని ఇంకా తెలియాలి. చేస్తున్నాడు అని తెలియాలి. కేర్ ఆఫ్ లేదు ఇప్పుడు. మనం ఎంత చేసినా నాకు ఒక కేర్ ఆఫ్ కావాలి. దానికోసం ట్రై చేస్తున్నా. సక్సెస్ అవ్వాలని చెప్పి మీ ఛానల్, మీరు, మీ టీం అంతా బ్లెస్సింగ్స్ ఇవ్వండి.